ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి విస్తరణ పనులలో భాగంగా జరుగుతున్న కబ్జాలను క్షేత్రస్థాయిలో మెదక్ పార్లమెంట్ సభ్యులు ఎం రఘునందన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే నంబర్ 428లో 2 ఎకరాల 18 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందని చెప్పారు. కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాల కాంపౌండ్ వాళ్ళ బయటనే జాతీయ రహదారి విస్తరణ చేయాల్సి ఉండగా బౌండరీ దాటి పాఠశాల తరగతి గదులను కూల్చివేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పాఠశాల కూల్చివేతలపై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకోవాలి, బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి భూములు కబ్జాలు ఒక ఎత్తు అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చల విడిగా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు ప్రభుత్వ భూముల్ని, అసైన్మెంట్ భూముల్ని, పాఠశాలల భూముల్ని, భారతదేశంలో ఉన్న చట్టాలు ఏవి పటాన్చెరు శాసనసభ నియోజకవర్గంలో సంబంధం లేని రీతిలో అసాంఘిక కార్యకలాపాలకి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు పాల్పడడం అనేది బాధాకరమైనటువంటి విషయం. నేను ఒక దినపత్రికలో రిపోర్టర్గా పనిచేసినప్పటి నుంచి 2 రోజుల క్రితం అర్ధరాత్రి కూలగొట్టినటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళ విషయంలో కానీ, స్కూల్ భవన నిర్మాణం విషయం లోపల కానీ ప్రజల పక్షాన నిలబడి, పాఠశాల ఎప్పుడో 1960 కంటే ముందు కట్టినటువంటి పాఠశాల, అక్కడ ఒక శిలాఫలకం ఉంటుంది. 1962లో అప్పటి జిల్లా పరిషత్ ఉన్నతాధికారులు ఇంకొక 2 రూములు ఎక్స్టెన్షన్ చేస్తాను. ఆ రోజుల్లో 2 రూములు కట్టడానికి 10,000 రూపాయలని 1962లో జిల్లా పరిషత్ నిధుల నుంచి మంజూరు చేసి పటాన్చెరు నడిబడ్డున ఒక సుమారు 4 ఎకరాల పైచీలకు ప్రభుత్వ బాలుర పాఠశాలల్ని మెయింటైన్ చేస్తుంటే, స్వార్థం కోసం కొంతమంది వ్యక్తులు అధికారులను తప్పుదోవ పట్టించి జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి కాబట్టి అన్నింటినీ జాతీయ రహదారి ఖాతాలో రాద్దామని, ఆ భూమిని కబ్జా చేయాలని, దాంట్లో వ్యాపారం చేసుకోవాలని కొంతమంది అమాయకులైనటువంటి వ్యక్తులని కోర్టులో కేసున్న విషయాన్ని కూడా తప్పుదోవ పట్టించి రాత్రికి రాత్రి కూలగొట్టడం జరిగింది. నేషనల్ హైవే మీద జరుగుతున్న ఈ తతంగానికి ఆ రోజు రాత్రి జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసినాం, డీసీపీ గారికి ఫోన్ చేసినాం. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్న తర్వాతనే ఆ రాత్రి అక్కడి నుంచి మిషనరీ బయటకు పోయింది తప్ప అంతకుముందు పోలేదు. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈడున్న మీడియా మిత్రులతో సహా పటాన్చెరులో ఉన్న పౌర సమాజంలో అందరికీ తెలుసు, ముందున్నటువంటి డబ్బాలకి వెనకాల ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు 10 ఫీట్ల గ్యాప్ కనబడతా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడే నేను కూర్చొని నేషనల్ హైవే అధికారులతోటి, ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలని షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులందరూ కూడా ఇక్కడే కింది ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన సమావేశం లోపల చెప్పింది. దాంట్లో భాగంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి లేదా రోడ్డు బౌండరీలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తీసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయటనే వేసారు, కొత్తగా వేసినాయి. అంటే నేషనల్ హైవే బౌండరీ ఎక్కడి వరకు వస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి. తహసీల్దార్కి చెప్పినా చూస్తాము. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ గారి స్పందన తీరు కానీ, రెవెన్యూ యంత్రాంగం స్పందన కానీ బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కబ్జాకోరులకి వత్తాసు పలికే రీతి లోపల జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనిచేసింది తప్ప ఇంకొకటి కాదు. కాంపౌండ్ వాళ్ళు బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దున 6 గంటలకు మొదలు పెట్టనుంటి రాత్రి కూడా చేసిరంటేనే మీరు దొంగల్లాగా పనిచేసిరు. మీ ప్రవర్తన దొంగల్లాగా పనిచేసినట్టు కనబడుతుంది. మాంసం తింటున్నామని మెడల బొక్కలు వేసుకోవడం ఎవడు కూడా.
అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొందరు ఆ భూమిని కబ్జా చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళు ఒక చిల్లర మల్లర రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. కాంపౌండ్ వాల్ తర్వాత స్కూల్కి మధ్యన కాంపౌండ్ వాల్కి మధ్యన సుమారు మళ్ళీ 10 ఫీట్ల స్థలం ఉంది. కాంపౌండ్ వాల్ కనబడుతుంది ఫోటోలో, కొత్తగా వేసిన కరెంటు స్తంభాలు కనబడుతున్నాయి ఫోటోలో. ఏం రోగం వచ్చిందని రాత్రి గులగొడతాడు. నేషనల్ హైవే గులగొడితే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి. అలా ఇది డిస్మెంటల్ చేసినటువంటి స్కూల్. ఈ బ్లూ షీట్స్ ఉన్నాయని రోడ్ పక్కన ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు వేసుకున్న డబ్బాలు. ఈ బ్లూ షీట్ కి తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ కనబడుతుంది. నేను ఈ ఫోటో మీకు సర్క్యులేట్ చేస్తాను, స్కాన్ చేసి మీకు అందరికి పంపిస్తాను. ఈ డబ్బాల తర్వాత కాంపౌండ్ వాల్ ఉంది. కొత్తగా కరెంటు పోల్ వేసిరు. ఇక్కడ ఈ వేసిన కరెంటు పోల్లు కాంపౌండ్ వాల్ ఆనుకొని కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పోయి భౌతికంగా చూద్దాం. ఈ కాంపౌండ్ వాల్ నుంచి కూలగొట్టిన స్కూల్కి మధ్యన 10 ఫీట్ల గ్యాప్ కనబడుతుంది. ఒకవేళ నిజంగా మీకు జాతీయ రహదారి విస్తరణలో అవసరం ఉంటే ముందు కాంపౌండ్ వాల్ తీయాలి కదా. ఎవడన్నా కాంపౌండ్ వాల్ తీయకుండా కాంపౌండ్ వాల్ తర్వాత 10 ఫీట్ల తర్వాత ఉన్నటువంటి స్కూలుని కూలగొట్టడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటి? మా తహసీల్దార్ గారిని పంపిస్తాం, మా వాళ్ళు పోయి చూస్తారు అని జిల్లా ఉన్నత రెవెన్యూ అధికారులు మాట్లాడుతున్నారంటేనే దీంట్లో ఎవరెవరు కొల్లీడు అయినారు అనేది ఒకసారి తెలియాలి. అయినా జిల్లా కలెక్టర్ గారి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అక్కడికి వచ్చి కూలగొట్టిన బండ్లన్నింటినీ సీజ్ చేయించాలని, పర్మిషన్ తీసుకోకుండా కూలగొట్టేందుకు ఒకవేళ నిజంగా ఈ బిల్డింగ్ పనికిరాదని ప్రభుత్వం భావిస్తే దీనికి ఒక ఇంజనీర్ తోటి సౌండ్నెస్ సర్టిఫికేట్ అని తీసుకుంటారు. ఈ బిల్డింగ్ అంటే 100 ఏళ్ళు అయింది, ఇగో దీంట్లో ఇక్కడ క్రాక్స్ వచ్చినాయి, దీన్ని ఇది వెయిట్ మొయ్యలేదు కాబట్టి దీన్ని డిస్మెంటల్ చేయండి అని ఒక సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏమీ లేకుండా జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డంగా పెట్టుకొని కొంతమంది భూ కబ్జాదారులు సెటిల్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పటాన్ చెరువు పౌర సమాజం పక్షాన, పటాన్ చెరువు ప్రజల పక్షాన జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. జరిగిన సంఘటన మీద సీసీటీవీ ఫుటేజీలు తెప్పించుకొని అక్కడ నిలబడ్డ వ్యక్తుల మీద, కూలగొట్టిన వ్యక్తుల మీద, వాడిన మిషనరీ మీద క్రిమినల్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయించాలని కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. శనివారం ఆదివారం వచ్చింది, రాత్రిపూట వచ్చింది కాబట్టి మళ్ళీ రాత్రి పోయి డబ్బాలు వేద్దాం, మీడియా మిత్రులందరూ ఇళ్లకు పోయినాక 12 గంటల తర్వాత పని చేద్దాం అని ఎవరైనా పిచ్చి పిచ్చిగా ఆలోచనలు చేస్తే గూగుల్ మ్యాప్లు కనబడతాయి, సీసీటీవీలు కనబడతాయి. రాత్రి దొంగతనం చేస్తే కూడా దొంగల్ని పట్టుకొచ్చే శక్తి పోలీసు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో ఎవరు కూడా తప్పు చేయొద్దని, తప్పుకు మద్దతు ఇవ్వద్దని ఈ సందర్భంగా నేను పనిచేస్తున్నటువంటి సపోర్ట్ చేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ అధికారులకి, కొంతమంది రెవెన్యూ సిబ్బందికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఒకవేళ ఇది నేషనల్ హైవే వల్లే కూలగొడితే నేషనల్ హైవే కాంట్రాక్టర్ మీద కూడా క్రిమినల్ కేసు నమోదు చేయాలి, మిషనరీ సీజ్ చేయాలి. భారత ప్రభుత్వాన్ని బదనాలు చేసి నేషనల్ హైవే వాళ్ళు చేసిరని చెప్పి మీరు చేసే కబ్జాలకి మమ్మల్ని కలిపే ప్రయత్నం చేస్తే మాత్రం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, చట్ట ప్రకారం మిమ్మల్ని కూడా కోర్టుకు లాగుతామని చెప్తాం. ఈ స్థలం మాది అని చెప్పినటువంటి వ్యక్తులు నేషనల్ హైవే అధికారులు మా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి చేస్తుంటే బాసిద్ గారికి డౌట్ వచ్చింది కాబట్టి 2009లో అప్పటి తహసీల్దార్ గారితో సర్వే చేయించడం జరిగింది. 2009లో తహసీల్దార్ గారు పంచనామా చేసి ఒక మ్యాప్ ఇచ్చింది. ఇది మాది భూమి, ఇలా మేము ఉంటున్నామని కొంతమంది క్లెయిమ్ చేస్తే ఇందులో గుడిసెలు ఉన్నటువంటి పోర్షన్ ఇక్కడ మార్క్ చేసారు, చిన్న పోర్షన్. మిగతా అదంతా కూడా సర్వే నెంబర్ 428 పార్ట్ ఇది మొత్తం కూడా జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల స్థలం అని చెప్పి తహసీల్దార్ గారు 2009లో పంచనామా చేసింది. కొంతమంది కబ్జాలు ఉన్నామని అడుగుతున్నారు కదా అని డీటెయిల్డ్ రిపోర్ట్ రాయమంటే మ్యాప్ గీసి మ్యాప్లో ఎంత స్థలం కబ్జాలు గుడిసెలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా ఇంత స్పష్టంగా నిర్ధారణ చేసి ప్రకటించడం జరిగింది. మీకు కావాలంటే 1962లో 10,000 రూపాయలు ఇచ్చి జిల్లా పరిషత్ అధికారులు 2 రూములు ఎక్స్ట్రా కట్టుకున్నటువంటి ప్రొసీడింగ్ కూడా మా మీడియా మిత్రులకి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది 1962లో జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాల పటాన్ చెరువుకి 2 అదనపు తరగతి గదులు కట్టుకోవడం కోసమని ఆ రోజుల్లో 62లో ఉన్న 2 రూములు కట్టేందుకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బుల విలువ 10,000 రూపాయలు.
ఈ కావాలంటే నేను ఇది ఒక సెట్ చేపిస్తాను, లేదా ఈ 3-4 పేజీలు మీరు తీసుకుంటా అంటే ఇవి నేను మీకు ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. డాక్యుమెంట్స్ అన్నీ ఉన్న తర్వాతనే మాట్లాడుతున్నాం మా సిస్టమ్. ఇది 2008లో ఒకసారి జరిగింది. గవర్నమెంట్ ఆదేశాల మేరకు మళ్ళీ ఒకసారి చేశారు. హెడ్డింగ్ ఏం పెట్టిండి ఇక్కడ? ఈ పంచనామా రాసినటువంటి అధికారులు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ పటాన్ చెరువు డిస్ట్రిక్ట్ మెదక్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఏరియా ఆగస్టు 2009 or 8 సరిగా కనబడతలేదు జిరాక్స్. ఇక్కడ క్లాస్ రూములు 5th క్లాస్ 7 ఉంది, 6th క్లాస్ 7 ఉంది. క్లాస్ రూములతో సహా ఏ రూములో ఏ క్లాసు నడుస్తుంది కూడా ఇంత డీటెయిల్గా ఎగ్జామినేషన్ తోటి పంచనామా చేసి అప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఇచ్చినటువంటి మ్యాపింగ్. ఇప్పుడు వీటన్నిటినీ కూలగొట్టిరు. ఒకవేళ నిజంగా బిల్డింగ్స్ పనికిరాదు అని ఎవరైనా ఇంజనీర్ చెప్తే సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకొని పగలు కూలగొట్టుంటారు. నేషనల్ హైవే వాళ్ళకి ఏమవసరం ఉంటుంది? కాంపౌండ్ వాళ్ళు బయటనే మీరు కరెంటు స్తంభాలు వేస్తున్నారు కదా, మీరు కాంపౌండ్ వాళ్ళు లోపల 10 feet పై స్కూల్ ఎందుకు కూలగొడుతున్నారు? ఎందుకు నేషనల్ హైవే అనే పేరు ఎందుకు వాడుతున్నారు? అంటే ఇక్కడ రోడ్ మీద పని నడుస్తుంది కాబట్టి ఏ జరిగినా వాళ్ళ ఖాతాలోనే నూకేద్దామని కబ్జా చేద్దాం అనుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు చేసినటువంటి కుట్రగా దీన్ని చూస్తా ఉన్నాం. మేము 3, 3, 6, 3, 9, 10, 13 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ మొత్తం. వాళ్ళు గుడిసెల బొమ్మలు కూడా క్లియర్గా చూపించు. ఇది ఇప్పుడేదో కోర్టు కేసు కోసం పంచాయతీ కోసం కాదు. గవర్నమెంట్ కోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో కాపీలు ఇవ్వండి. 13 గుడిసెలు ఉన్నట్టు ఇక్కడ డిమార్కెట్ చేసి కూడా చూపించి. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు కూడా మా విజ్ఞప్తి, భారత ప్రభుత్వానికి నేషనల్ హైవే డిపార్ట్మెంట్కి కూల్చివేతలకి సంబంధం లేదు. ఒకవేళ ఉంటే, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఉంటే లోకల్ సిట్టింగ్ ఎంపీగా నేషనల్ హైవే అధికారుల మీద కూడా కేసులు పెట్టమని చెప్పి నేనే జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్ ఇస్తాను. నాకు తెలిసి ఈపాటికే కేసులు నమోదైనాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నమోదు చేయకపోతే రేపు రాతపూర్వకమైనటువంటి కంప్లైంట్లు తీసుకొని ఈ జడ్జిమెంట్ కాపీలు మ్యాప్లన్నీ తీసుకొని జిల్లా కలెక్టర్ గారికి ఒకటి, ఎస్పీ గారికి ఒకటి ఇచ్చి నేను స్థానిక ప్రజాప్రతినిధిగా కేసు నమోదు చేయమని మళ్ళీ అడుగుతాను. కాబట్టి దయించి సహకరించాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి. వీఆర్ నాట్ అగైనెస్ట్ ఎనీ పెట్టి వెండర్ ఆర్ స్మాల్ వెండర్. రోడ్ పక్కన గుడిసెలు వేసుకొని డబ్బాలు వేసుకొని వ్యాపారం చేసుకునే వాళ్ళకి మేము వ్యతిరేకం కాదు. కానీ దాని ముసుగులో భూములు కబ్జా చేస్తామని ఎవరన్నా అంటే మాత్రం 100% దాన్ని అడ్డుకుంటాం, నిలబడి. అది కాదు అని నేను కాదు చెప్పాల్సి. గౌరవ సర్వోన్నత న్యాయస్థానం, ఈ దేశంలో అందరికంటే పెద్ద న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టే వాళ్ళు వేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. దాంట్లో పిటిషనర్ ఎవరు, కోర్టు ఏం రాసిందో చదవమంటే కూడా ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే నేను ఆ జడ్జ్మెంట్ కాపీ ఓపెన్ చేసి ఇప్పుడే చెప్పేస్తాను. నా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్పెషల్ లీవ్ అప్పీల్ 9901 of 2003. ఇది స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి అంటారు నా సుప్రీంకోర్టులో. 9901 of 2013, 7382 of 2013 కేసు వేసింది. స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మహమ్మద్ నిజాం అలీ రెస్పాండెంట్ అనే వాళ్ళ మధ్యలో కేసు నడిచింది. 30 ఆగస్టు 2013 నాడు సుప్రీంకోర్టు ఫైనల్ హియరింగ్ విన్నది. ఫైనల్ హియరింగ్ విని దీంట్లో ఇచ్చింది ఏంటంటే, జడ్జిమెంట్ రాసిన ఆర్డర్ ఏంటంటే, స్పెషల్ లీవ్ గ్రాంటెడ్ ఇన్ ద మీన్ టైమ్ ద ఇంప్యూన్ జడ్జ్మెంట్ విల్ రిమైన్ స్టేడ్. మాది అని భూమి క్లెయిమ్ చేస్తున్న వాళ్ళకి సంబంధించిన జడ్జ్మెంట్ ఏవైతే వచ్చిందో దాన్ని స్టే చేస్తున్నామని సుప్రీంకోర్టు 2013లో ఇచ్చినటువంటి ఎస్ఎల్పి ఆర్డర్ కాపీ. దీని తర్వాత ఇంకెవరి దగ్గర ఏమైనా ఆర్డర్లు ఉంటే ఖచ్చితంగా మాట్లాడడానికి, వినడానికి మేము సిద్ధంగా.